ఖతర్నాక్ వార్తలు తయారుగున్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఏనుగు మీద సఫారీ చేసిండు మోడీ సారు. అభివృద్ధి కార్యక్రమాలకు అస్సాం పోయిండు. బుల్లెట్ మీద ప్రచారం చేస్తున్న రాంబాబు. బగ్గనే బండి మీద కొడుతున్నాడు చక్కర్లు. సిద్ధం సభకు పోయినాయట ఆర్టీసీ బస్సులు. బస్టాండ్ల బారులు తీసిర్రు జనాలు. బీఆర్ఎస్ కు పెద్ద షాకు. ఎర్రబెల్లి అనుచరుడు కాంగ్రెస్ లకు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి సంది బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తలుగుతూనే ఉన్నాయి పోర్రి. బీఆర్ఎస్ పార్టీ పెద్ద తలకాయలు ఒక్కొక్కలచ్చి కాంగ్రెస్లో షరీక్ అవుతున్నారు. ఇది మనం దినం చూస్తూనే ఉన్నాం. మరి ఈ తాపకు ఎవరు షరీక్ అయ్యారో చూడాలే కదా, పారి చూద్దాం. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడికెళ్లి బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది పోర్రి. పార్టీ ఉంటదా పోతదా అనే డైలమాలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ పెద్ద లీడర్లు. దినాం ఎవరో ఒక బీఆర్ఎస్ పార్టీ పెద్ద తలకాయ వచ్చి అయితే కాంగ్రెస్ పార్టీలా లేకపోతే బీజేపీ పార్టీలా షేరిక్ అవుతున్నారు. సీఎం రేవంత్ సార్ మాటలకు సైలెంట్ అవుతున్నారు బీఆర్ఎస్ లీడర్లు. గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమేం తప్పు చేసిర్రో మొత్తం పూసగుచ్చినట్లు రేవంత్ సారు మంత్రులు చెప్తుంటే చేసేదేం లేక బీఆర్ఎస్ పార్టీ పెద్ద కేసీఆర్ సారు వాళ్ళ లీడర్ల గొంతు మూగబోయింది పోర్రి. ఇప్పటికే ఈ కాంగ్రెస్ హీట్ కి పైనున్న సూర్యుడి హీట్ కి స్ట్రోక్ మీద స్ట్రోక్ తలుగుతున్న బీఆర్ఎస్ కు మళ్ళో స్ట్రోక్ దాగింది పోర్రి. గదేందంటే వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరిరుల్లా. వాళ్లను ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి సారు గాంధీ భవన్ ల కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించిండు. ఇక పార్లమెంట్ ఎన్నికలు దగ్గరికి వస్తుంటే బీఆర్ఎస్ కు షాక్ల మీద షాక్లు తలుగుతున్నాయి పోర్రి. మళ్ళా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సారుకు మార్నేని రవీందర్ రావు ప్రధాన అనుచరుడుగా ఉన్నాడట. ఇక ఇప్పుడు ఈయన చేరికతోని వరంగల్ జిల్లాలో ఇంకింత బలం పెరుగుతుందని వేం నరేందర్ రెడ్డి సార్ అన్నాడు. ప్రధాని మోడీ సారు అస్సాం పర్యటనకు పోయిండుల్లా రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనేకే. ఇక ఆడ కజరంగ నేషనల్ పార్కుల ఏనుగు మీద సఫారీ చేసుకుంటా పోర్టువల్ దింపుకుంటా జీపుల తిరుక్కుంటా సందర్శించిండు సారు. మరి ఆ ముచ్చటేందో చూసేద్దాం పారి. ప్రధాని మోదీ సారు ఈశాన్య రాష్ట్రం అసోం పర్యటనలో ఉన్నాడుల్లా. ఇవాళ పొద్దుగాల రాష్ట్రంలో ఉన్న కజిరంగా నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్ లను ఆయన సందర్శించిండు. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన కజిరంగా నేషనల్ పార్క్ ల మోదీ సారు ఏనుగు మీద సఫారీ చేసిండు. చూడుర్రి. చూసిరా, ఇక పార్కుల సెంట్రల్ కొహోరా రేంజ్ లో ఉన్న మిహిముక్ ప్రాంతంలో ఏనుగు మీద సఫారీ చేసుకుంటా పార్కు విశిష్టతలను అడిగి తెలుసుకున్నాడు సారు. కెమెరాతోని ఫోటోలు కూడా తీసుకున్నాడు. ఇక అట్లనే జీప్ లో ప్రయాణించిండు సారు. మోడీ సారి ఎమ్మడి పార్క్ డైరెక్టర్ సోనాలి ఘోష్, సీనియర్ అటవీ శాఖ అధికారులు కూడా ఉన్నారు. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చూడుర్రి.
చూసిరు కదా. ఇక మోదీ సారు 2 దినాల పర్యటన కోసం నిన్న మాపటీలు అసోంకి పోయిండు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను మోదీ సారు ప్రారంభించనికే పోయిండు. ఏం లేదన్నా 18,000 కోట్ల రూపాయలు విలువైన కొన్ని ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిండు సారు. అట్లనే భారీ బహిరంగ సభ నిర్వహిస్తే అగోన్ల మాట్లాడిండు సారు. ఇనుర్రే इसके विकास के लिए हमारा विजन अष्टलक्ष्मी का रहा है। साउथ एशिया और ईस्ट एशिया के साथ भारत के ट्रेड, टूरिज्म और दूसरे रिश्तों की एक मजबूत कड़ी, ये हमारा नॉर्थ ईस्ट बनने जा रहा है। सरकार के इन प्रयासों के बीच कांग्रेस और इंडी गठबंधन क्या करते रहते हैं, ये आप अच्छी तरह जानते हो वो लोग क्या कर रहे हैं। अतीत में जब हमारे बॉर्डर पर इन्हें आधुनिक इंफ्रास्ट्रक्चर बनाना चाहिए था, कांग्रेस की सरकारें घोटाले करने में व्यस्त थी। कांग्रेस हमारी सीमा को, हमारे सीमा के गांवों को अविकसित रखकर देश की सुरक्षा से खिलवाड़ कर रही थी। अपनी ही सेना को कमजोर रखना, अपने ही लोगों को सुविधा और समृद्धि से वंचित रखना, यही कांग्रेस के कार्य करने का तरीका है, यही उनकी नीति है, यही उनकी रीति है। साथियों, सेला टनल पहले भी तो बन सकती थी कि नहीं बन सकती थी, लेकिन कांग्रेस की सोच और प्राथमिकता कुछ और थी। उनको लगता था पार्लियामेंट 1-2 सीट है यार, इतना काम क्यों करें, इतने पैसे क्यों लगाए। मोदी पार्लियामेंट मेंबरों की गिनती करके काम नहीं करता है, देश की आवश्यकताओं को ध्यान में रख के काम करता है। ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తే ఉంటదా? ఇవి రెండు కలిసే రంగంలోకి దిగుతాయా, లేకపోతే వీటితోని బీజేపీ సుత జతగట్టి 2014ని మళ్ళా రిపీట్ చేస్తారా అని ఒకటే డౌట్ అనుమానం ఉండే జనాలకి ఇప్పటిదాకా. ఇక ఇప్పుడు పొత్తు మీద క్లారిటీ వచ్చేసిందిలా, గదేందో మీరే చూడుర్రి. పవనాలు చంద్రాలు సార్లు ఢిల్లీకి పోయిన పని సక్సెస్ అయిందుల్లా. అదే బీజేపీతోని పొత్తు ఓకే అయిందటనుల్లా. ఎట్టకేలకు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కుదిరింది. జగనాలు సార్కు గట్టి షాకే తలిగింది. ఇవాళ పొద్దుగాల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సార్తోని చంద్రాలు పవనాలు సార్లు సుదీర్ఘంగా చర్చలు జరిపిరటనుల్లా. ఇక సీట్ల సర్దుబాటు మీద ఉమ్మడిగా అధికారిక ప్రకటన చేసిర్రు. మొత్తం జనసేన బీజేపీకి 30 అసెంబ్లీ 8 పార్లమెంట్ స్థానాలు కేటాయించిర్రులా. ఇలా జనసేనకు 24, బీజేపీకి 6 అసెంబ్లీ స్థానాలు దక్కినాయట. అయితే ఇలా ఇంకో పెద్ద ట్విస్ట్ ఉందో, బీజేపీ పెద్దల మాట విని జనసేన అధినేత పవనాలు సారు అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నాడు అని అంటుర్రుల్లా. కాకినాడ పార్లమెంట్ కెళ్లి లోక్సభకు పోటీ చేయబోతున్నాడట. పొత్తుల భాగంగా అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, అరకు, హిందూపురం, రాజంపేటకెళ్లి బీజేపీ పోటీ చేస్తుంటే కాకినాడ, మచిలీపట్నం, తిరుపతి లోక్సభ స్థానాలల్లా జనసేన పోటీ చేస్తదట. ఇక మచిలీపట్నంకెళ్లి ఎంపీ బాలశౌరి పోటీ చేస్తున్నాడట. ప్రచారాలలో భాగంగా అంబటి సార్ అసలు బుల్లెట్ బండి ఇడుస్తలేడు పోర్రి. మొన్న సత్తెనపల్లిలో బుల్లెట్ బండి మీద చక్కర్లు కొట్టిన సారు ఇవాళ సుత అట్లనే సేమ్ వెనకంగా మంది మార్బలంతోని ఏ ఊర్లో షికారు చేస్తున్నాడో చూడుర్రి.
ఆంధ్రాల రాజకీయాలు హీటే నడుస్తున్న సంగతి మనకెరుకున్న ముచ్చట్నే నాయి. అటు పవనాలు చంద్రాలు సార్లు ఢిల్లీ బాటల తిరుక్కుంటా బీజేపీని కలుపుకొని 2014 మళ్ళీ రిపీట్ చేద్దామని అనుకుంటే ఇగో ఒక పక్క జగనాలు సారు కొంతమందికి టికెట్ ఇవ్వకపోవడంతోని వాళ్ళు ప్రతిపక్ష పార్టీల కండువాలు కప్పుకుంటున్నారు. ఇక షర్మిల మేడం జగనాలు సారుకు 3 షేరుల నీళ్లు దాపిస్తుందట పోర్రి. ఇది గిట్లుంటే వైసీపీ లీడర్లు ప్రచారాలు బగ్గనే చేస్తున్నారు. ఇక అందులో ఫుల్ యాక్టివ్ గా అసలు బుల్లెట్ బండి వదలకుండా తిరుగుతున్నాడు కాంబాబు. ఆ గదే రాంబాబు సారు. చూసిరా ముద్దుగా హెల్మెట్ పెట్టుకొని బండిని బ్యాలెన్స్ చేసుకుంటా ఎంత ముద్దుగా పోతున్నాడు. ఈ మధ్యలో సోకులు బగ్గనే పడుతున్నాడు సారు. ఇక ఓనీరి సారు. రైట్ ఓఫో జనాలను బగ్గనే ఎమ్మడి పెట్టుకొని తిరుగుతున్నాడు. మరి వాళ్ళకి ఎంత ఇచ్చిండో పైకము. అయినా మనకెందుకు పట్టుర్రి, ఇక జర్ర అలసిపోయినట్టున్నాడు, రెస్ట్ తీసుకుంటుండు చూడుర్రి. ఎవరెవరికి పోటీ శ్వాస ఘాతులకి శ్వాస మిత్రులకి శ్వాస పాత్రులకి మిత్రులు పాత్రలు రెండు అంటే కదా ఎవరెవరికి యుద్ధం శ్వాస పాత్రులకి శ్వాస ఘాతులకి. అబ్బా పక్కపొంటి ఉన్న అన్నకు ట్రైనింగ్ మంచిగానే ఇచ్చినట్టున్నాడు. లేకపోతే నైట్ గింత సుక్కో ముక్కో చూసుకుంటా అన్నట్టున్నాడు. ఆ భజన చూడుర్రి. ఇక మళ్ళా ఈ స్టార్ట్ చేసిండు బండిని. అరే మెల్లగా సారు, ఆడ ముందే జర స్లోప్ ఉన్నది రోడ్డు, చూసుకోవాలి కదా. మళ్ళా ఈయన హ్యాండిల్ ఇడిచిపెట్టి హాయ్ చెప్తుండు జనాలకు. కింద పడితే వంచే మళ్ళా కష్టం అవుతుంది. ముందే బండి ఓజన్ ఉంటది. ఇక నెత్తిన వస్తున్నట్టున్నదుల్లా అగో ఛాయ్ తాగుకుంటా ఏమో మాట్లాడుకుంటున్నారు చూడుర్రి. విశ్వాస ఘాతుకులకి విశ్వాస పాత్రులకి మధ్య జరుగుతున్న యుద్ధం. సత్తనపల్లి సురక్షంగా ఉండాలి, కబ్జా కోర్లు కాకుండా ఉండాలంటే సత్తనపల్లి రక్షించుకోవాలంటే అంబటి రాంబాబు గారే గెలవాలి. ఇక్కడ 5 సంవత్సరాలు ఎటువంటి కబ్జాలు కానీ లంచాలు కొన్ని తనోడు తప్పు చేసినా కానీ ఖండించే గుణం ఉండేటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గారు. రాజకీయ వ్యక్తి సీనియర్ ఏ విధంగా పరిపాలించాలో ఆ విధంగా పరిపాలించేటటువంటి వ్యక్తి దొరకటం కూడా మనకి గర్వంగా ఉంది సత్తనపల్లి. అగో గంతగానం సీరియస్ గా మిమ్మల్ని పొగుడుతుంటే ఇక సాలులే అని గట్ల గాలి తీస్తావేంది సారు గా అన్నది. ఓహో ఈడేంది మేము చేయని పనులు చెప్తున్నాడు అని కోపం వచ్చిందా? అయితే ఓకే సారు. ఇక ముచ్చటేందంటే ముప్పాళ్ళ మండలంలో మంత్రి అంబటి సారు బుల్లెట్ బండి మీద యాత్ర చేస్తున్నాడు. ఈ నెల 10వ తారీఖు మేదరమెట్ల జరిగే సిద్ధం భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాలని పిలుపునిస్తున్నాడట సారు. ఎన్నికల దగ్గర పడే కొద్దీ ఇంకెన్ని స్టంట్లు చూసి పాడు కావాలో ఏమో పొరి. సభలు పెడితే పెట్టిదలుగా పడాలే గాని మమ్మల్ని చంపుడు దేనికి? ఎన్నికలు వస్తున్నాయి బిడ్డ, ఓట్లతోని మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. అరే వచ్చేదే గంటకొక బస్సు, దాన్ని తీసుకపోయి మీ సభకు పెట్టుకుంటావా? ఏమన్నంటే నేను ప్రజల మనిషిని, నేను మీ బిడ్డని అంటావు. చిచ్చి ఈ మాటలు నేనంటలేను. ఒకసారి చూడుర్రి, బస్ స్టాప్లో ఉన్న జనాలు అంటున్నారు. ఏంది ఇక్కడ జనాలు గింతమంది గుమిగూడిరు? సీఎం మీటింగ్ పంపిస్తున్నారా? ఏడ కూర్చున్నోళ్ళు ఆన్నే కూర్చున్నారు, ఏడ నిలబడ్డోళ్ళు ఆన్నే నిలబడ్డారు. ఏమైందుల్లా?
అగో ఏమైందంటే గట్ల చూడబడితిరి ముచ్చటేందో చెప్పు ఓ పెద్ద మనిషి. బస్సులు లేవనా ఇవ్వద్దు ఈ ఊరికి కిందకు వచ్చాము టైంకి బస్సులు లేకున్నట్లుండమా ఏం చేయాలి కళ నిర్మా పాగోడా గంటన్నర సేపు ఇంకా ఇడే ఉన్నాము కూర్చోన్నాము కళ నిర్మ పోవాలా పాగోడకు పోవాలి అక్కడ. ఏమన్నా కొట్టేటట్లే సమాధానం చెప్తా ఉండావు, నువ్వు చాలా డేంజర్ గా మాట్లాడుతుండావు. ఇగో ఈ అక్క చెప్తుందంట. ఏమైంది అక్క? నా పేరు వచ్చేసి సుధారాణి. 2 గంటల సేపు అయింది, బస్సు రాలేదు. అదే కొంచెం పైన అవసరానికి హెల్త్ బాగలేదు, దాన్ని కూర్చోబెట్టి తినే బస్సు కాస్తా. ఆమె చెప్పింది మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది, కానీ మొత్తం అయిపోయినాక క్లియర్ కట్ గా చెప్తా. ముందైతే ఈ వీడియో చూడుర్రి. ఓ అన్న, మరి బస్సు రాకపోతే ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏదో ఉంటది కదా, దానికి చేయకపోయారు ఫోను? పాగడ పోవాలా ఈ కళ్యాణదుర్గం బస్సులు లేవు సార్. 1 అవర్ పైన అయింది. ఇక్కడ కళ్యాణదుర్గం పోవాలి మేము. ఒక 3 బస్సులు అంత జనం వెయిట్ చేస్తా ఉన్నాం సార్. 1 అవర్ ఎబో అయింది సార్. ఏమో చూడండి సార్, అడ్జస్ట్ చేయండి. ఎలాంటి ఆడబిడ్డలు బాణంతో మొత్తం ప్రెగ్నెన్సీలో అంతా ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. చూడండి, అరేంజ్ చేయండి, మీకే పుణ్యం వస్తుందేమో. ఓకే ఓకే. ఇన్నరా 2 గంటలకెళ్ళి ఒక్క బస్సు కూడా వచ్చి పాడైతలేదట. గర్భిణీలు, ముసలి, ముతక అందరూ యాస్టకొచ్చి ఏడ కూసున్నోళ్ళు అన్నే కూసుర్రట. ఇక ముచ్చటకొస్తే అనంతపురం జిల్లా ఉరవకొండల బస్సు కోసం వందలాది మంది ప్రయాణికులు ఇగో గిట్ల ఎదురు చూస్తున్నారట. మరి ఎందుకు వస్తలేదు బస్సు? ఏమన్నా రిపేర్ అయిందా, లేకపోతే ఏమన్నా ధర్నాలు, బంధులు గిట్లు ఉన్నాయా అంటే అవేం కాదట. నుల్లా ఈడికొచ్చే బస్సులను ముఖ్యమంత్రి జగనాలు సారు సిద్ధం సభకు తరలించిరట ఆర్టీసీ అధికారులు. ఓరి దీని పాడుగాను, సభ పెట్టుకుంటే పెట్టుకోవాలి గాని ఇట్లా ఇంత మందిని ఇబ్బంది పెడితే ఎట్లా అన్నట్టు చెప్పుర్రి. ప్రభుత్వ ఉద్యోగం మళ్ళా అండ్ల సుత పెద్ద కొలువైన సుత పైకం జాలక అడ్డమైన లంచాలకు మోసాలకు ఎగబడుతున్నారు కొందరు బట్టెబాజ్గాళ్ళు. ఈడ చూడుర్రి, ఒక ఎంఆర్ఓ పోరంబోకు పని చేసిండని తెలిసి కలెక్టర్ మేడం ఎమ్మటే కొలువులకెళ్ళి సస్పెండ్ చేసింది. మరి ఈ మోతేవారు చేసిన ఘనకార్యం ఏందో చూడుర్రి. ఈ పెద్ద మనిషిని చూడుర్రోల్లా. చూడనికే ఎట్లున్నాడు? సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసిని అన్నట్టు ఉన్నాడులే. ఈ దొంగ బడివే పనులు చేసేటోళ్ళందరూ గిట్లనే ఉంటారు. ఏ ఊక ఈయనను చూస్తే అట్లా లేడు అంటారా? అయితే ముచ్చటేందో చెప్తా, అప్పుడు అనుర్రి ఈయనని మంచోడు అని. ఇక ముచ్చటేందంటే అమెరికాలో ఉంటున్న వీణవంక మండల కేంద్రానికి చెందిన రామిడి శివప్రియకు చెందిన సర్వే నెంబర్ 1224/C 1230/2/2 గల భూమిని ధరణి నిబంధనలు ఉల్లంఘించి సుకాసి సురేష్ అనే వ్యక్తికి పట్టా మార్పిడి చేసిండట ఈ మోతేవారి. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇగో ఈ వీణవంక తహసీల్దార్ ఎన్ తిరుమలరావుని సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ పమేలా మేడం నోటీసులు పంపిందట. కరెక్ట్ పని చేసిన కలెక్టర్ మేడం. ఇగో గిసువంటి పనులు ఇంకెవరైనా చేయాలంటే భయపడాలి. జీతం పైసలు సాలవన్నట్టు ఈ పరాయి సొమ్ము కూడా కావాలి లత్కోరుగాళ్లకు. ఇవి ఆల్టి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.